ఇంకొకటి ప్రధానమైన అలిగేషన్ గడిచిన ఎన్నికల కంటే ముందు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుతం 30,000 మందికి పైగా ఆంధ్రప్రదేశ్ లో మహిళలు మిస్ అయ్యారు అంటూ మాట్లాడారు. ఆ సందర్భంలో కూడా మీరు అది సరైనది కాదు, ఏ బేసిస్ పైన మాట్లాడతారు అంటే మీరు మాట్లాడారు. సో తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా ఆంధ్రప్రదేశ్ లో మిస్ అయిన మహిళల సంఖ్య 600 ఎంతో ఉంది అని చెప్పింది. మిగతా వాళ్ళందరూ ట్రేస్ అయ్యారని చెప్తోంది. సో దీనిపైన జనసేన వైపు నుంచి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి ఇప్పటివరకు అయితే రెస్పాన్స్ రాలేదు. సో కేంద్రం ఇచ్చిన ఈ ప్రకటన పట్ల, గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణల పట్ల మీ రియాక్షన్ ఏంటి? అంటే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు దీని మీద రియాక్ట్ అయితే మీ మీద నా మీద ఎక్కడ దాడి చేస్తారన్న అదొక అప్రహెన్షన్ పడుతుంది. అడగాల్సిన అప్రహెన్షన్ ఏంటి అంటే, ఇప్పుడు వీర మహిళలు జన సైనికులని చాలా అద్భుతమైన పేర్లు ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి గారు ఒక రాజకీయ పార్టీ నాయకుడి హోదాలో, అధ్యక్షుడి హోదాలో కేంద్ర ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి అత్యంత ఇష్టమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నాయకుల్లో అత్యంత ఇష్టమైనటువంటి నాయకుడు అమిత్ షా కని, ప్రధానమంత్రి మోడీ కని పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఒక అధ్యక్షుడిగా బాధ్యతాయుతమైనటువంటి మాటలు మాట్లాడాల్సిన సందర్భం. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకులుగా బాన్ పాలిటిషియన్ అయితే వాళ్ళు ఏదో కొంచెం అటు ఇటు అబద్ధాలు చెప్తారు. ఒక వ్యవస్థని దగ్గరగా చూసి ఒక సినిమా జీవితాన్ని వదిలేసి, లేకపోతే నాలాగా ఒక ఉద్యోగం వదిలేసి బయటకు వచ్చిన వాళ్ళు కొంత ప్రజలు విభిన్న కోణాల్లో చూస్తారు. ఎందుకంటే రాజకీయాల్లో పుట్టి పెరగలేదు కాబట్టి. సో మేము మాట్లాడేటువంటి మాటలకి కొద్దిగా క్రెడిబిలిటీ ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి మాటలకి క్రెడిబిలిటీ ఉంది అని భావించిన వాళ్ళలో నేను కూడా ఒకండి. ఎందుకంటే ఆయన అనవసరంగా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడతారని అనుకున్న వాళ్ళలో నేను కూడా ఒకండి. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి స్టేట్మెంట్ 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అనేది ఒక స్టేట్మెంట్ అయితే, ఈ 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని ఆయనకి చెప్పింది అమిత్ షా గారు, కేంద్ర నిఘా వర్గాలు అనేది రెండో పాయింట్. రెండో పాయింట్ ఇది సెకండ్ స్టేట్మెంట్. సో దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవటం లేదు. నువ్వైనా కనీసం వెళ్ళి డీజీపీకో ఇంకొకరికో కంప్లైంట్ ఇచ్చి మీరు కూడా తీసుకోవచ్చు కదా అని చెప్పింది మూడో స్టేట్మెంట్. సో ఈ 3 స్టేట్మెంట్ని కంబైన్ చేసి చూస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్ లో చేసినటువంటి ప్రకటన అయినా తప్పై ఉండాలి, లేదా అంతకుముందు పవన్ కళ్యాణ్ గారికి చెప్పినటువంటి స్టేట్మెంట్, అమిత్ షా గారు వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్ అయినా తప్పై ఉండాలి, లేదా వాళ్ళు చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ గారు నేనే కల్పించుకొని ఆయన చెప్పడం అయినా అబద్ధమై ఉండాలి. సో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు నాకు అమిత్ షా చెప్పాడు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది అన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం ఖండించినట్టు నాకైతే ఏం కనిపించలా. సో అంటే వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారు అంటే, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ నేను అది తప్పని భావించటంలా. కేంద్ర ప్రభుత్వం తప్పు చెప్పి ఉంటుంది, పార్లమెంట్ లో తప్పుడు ప్రకటన చేసి ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రాణం పోయినా అబద్ధం ఆడని వ్యక్తుల్లో భారతదేశం మొత్తంలో టాప్ 1, 2, 3 తీసుకుంటే అందులో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఎందుకంటే ఆయన మాట, ఆయన ప్రవర్తన, ఆయన ఆలోచన అంత పక్కాగా ప్రజల పట్ల ఉంటుంది. నేను బిలీవ్ చేస్తున్నా, మీరు బిలీవ్ చేయకపోవచ్చు, లేకపోతే ఇంకొకరు బిలీవ్ చేయకపోవచ్చు, ఈవెన్ జన సైనికులు కూడా బిలీవ్ చేయకపోవచ్చు, కానీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ పవన్ కళ్యాణ్ గారు అబద్ధం చెప్పి ఉండరు. నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం అబద్ధం ఆడి ఉండొచ్చు. ఇప్పుడు పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వమే అబద్ధం ఆడింది అంటారా? అయి ఉండొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారికి చెవిలో చెప్పి దేశ ప్రజలందరికీ పార్లమెంట్ లో అబద్ధం చెప్తుందా? నాకు పార్లమెంట్ లో నిజాలు చెప్తారనే నమ్మకం నాకు లేదు. పార్లమెంట్ కంటే పవన్ కళ్యాణ్ గారి పైన ఎక్కువ నమ్మకం ఉంది మీకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారి మీద జన సైనికులు, వీర మహిళలు అంత నమ్మకం పెట్టుకున్నారని చెప్పడం నా ఉద్దేశం. ఇప్పటికీ కూడా పార్లమెంట్ లో చెప్పిన దానికంటే కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఎలిగేషన్, ఈ 30,000 మంది పిల్లలు ఎక్కడ మిస్ అయ్యారు, ఏ ప్రాస్టిట్యూషన్ హౌస్ లో ఉన్నారు, ఏ ట్రాఫికింగ్ గురయ్యారు, వాళ్ళందరినీ వెతికి పట్టుకునే విషయంలో ఎందుకు వైఎస్ఆర్సీపీ అధినేత ఫెయిల్ అయ్యారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కానండి. నేను అందుకని ఇప్పటికీ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నా, పార్లమెంట్ లో చెప్పిన దానికి అసలు మీరు మర్చిపోండి, పార్లమెంట్ అన్ని అబద్ధాలు చెప్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో 30,000 మంది పిల్లల్ని పట్టుకునే విషయంలో ఆయన కార్యాచరణ
ప్రణాళిక ప్రకటించకపోతే ఉమ్, నాకు తెలిసి అతి త్వరలో అంటే బహుశా మేము ఇంకొక 4-5 నెలలు కావచ్చేమో ఉమ్, ఈ మిస్ అయిపోయినటువంటి బాధిత తల్లిదండ్రులతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారికి సామూహికంగా ఒక రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓ, అది కూడా నేను మా పార్టీ ఆలోచన చేస్తుంది. ఖచ్చితంగా ఒక మిస్ అయిపోయిన 30,000 మందిని నేను తీసుకురాలేను. నాకు తెలిసి 30,000 మందిలో మొన్న ఎవరినో పట్టుకున్నట్టున్నారు. అవును. ఇంకా 29,900 మంది పిల్లలు ఎవరో ఉన్నారు, 999 మంది ఉన్నారు. ఉమ్, వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు త్వరగా పట్టుకొని వాళ్ళకి హౌసులకు అప్పచెప్పేంత వరకు ఉమ్, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద మా డిమాండ్ నెరవేరుతూనే ఉంటుంది. ఒకటి. ఉమ్, రెండు, పవన్ కళ్యాణ్ గారే నేను అబద్ధం చెప్పాను, మిస్ అయిపోయిన పిల్లలందరూ తర్వాత దొరికారు, ఉమ్, ఆ విషయం నాకు తెలియక నేను ప్రజల దగ్గర ఇట్లా చెప్పాను అని ఆయన దగ్గర నుంచి అధికారికంగా ఏమైనా స్టేట్మెంట్ వస్తే ఉమ్, ఇంకా దాని మీద మనం చేయాలా వద్దా అనేది ఆలోచన చేస్తాం. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఉమ్, అలాంటి స్టేట్మెంట్ ఇస్తారని నేను అనుకోవటంలా, ఎందుకంటే ఆయన మాట్లాడింది వాస్తవం కాబట్టి. ఉమ్, ఉమ్, ఉమ్. వాట్ విల్ హ్యాపెన్. సారు పవన్ కళ్యాణ్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరిస్తారనుకో నేను కూడా కాకపోతే ఆలస్యమైన కొద్దీ ఆ పిల్లల్ని ఇంకెక్కడికో పంపించేస్తా ఉంటారు కదా, దాని మీద ఆలస్యం చేయకూడదు. చేయకూడదని సారే అన్నారు ఉమ్, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు. అప్పుడు ఉమ్, ఇది రోజు గడిచేకుంది పిల్లలు ఇంకా ఎక్కడికక్కడికి ట్రాఫికింగ్ గురైతా ఉంటారు, ఉమ్, వీళ్ళని తొందరగా వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అని ఆయన కొన్ని లక్షల మంది సభలో చెప్పిన తర్వాత ఉమ్, దీన్ని ఎందుకు ఇంత సీరియస్ గా 60 రోజులు అవుతుంది ఇంచుమించుగా రమారమి. రేపు 4వ తారీఖుకి వాళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11వ తారీఖుకి 60 రోజులు అవబోతుంది. ఎందుకు ఇంత కామ్ గా ఉన్నారు, ఆడపిల్లల ప్రాణాల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు అనేది నాకు కూడా అంతుపట్టని విషయం. సరే చూద్దాం. ఇప్పుడు 30,000 మందిలో ఒక 300 మంది 400 మంది డిలే అవటం వల్ల అన్యాయం అయిపోయినా కనీసం మిగతా 27,000 మందో 28,000 మందో బ్రతుకున్న ఆడపిల్లలన్నా రికవరీ చేస్తారు కదా, వాళ్ళనైనా రెస్క్యూ చేస్తారు కదా. నేను ఆ హోప్ తోనే ఉన్నాను. చూడాలి ఇంకా పవన్ కళ్యాణ్ గారు మరి ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఏం చేస్తారనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ.